నమస్తే, నేను మీ నాగచంద్రుడు, సీనియర్ న్యాయవాది, సనపల. అడాప్షన్ డేట్, హౌ టు అడాప్షన్ డేట్, హౌ టు ప్రూవ్ అడాప్షన్ ఇన్ కోర్టు అంటే దత్తత నిరూపణ విధానం. దత్తత పత్రము అడాప్షన్ డేట్ రిజిస్ట్రేషన్ చేసి దత్తత పత్రం ఉంటే అది ప్రధాన సాక్ష్యం అవుతుంది ఎక్కడైనా సరే. ఇది ఇండియన్ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 ప్రకారం చట్టబద్ధం. దీనికి విట్నెసెస్, దత్త సమయంలో ఉన్న సాక్షులు కోర్టులో చెప్పాలి. వారు దత్త జరిగిందని చెప్పడం బలమైన సాక్ష్యం. తర్వాత పిల్ల వయసు, లింగం, అనుమతి, ఏజ్, జెండర్ కన్సెంట్. దత్త తీసుకునే పిల్ల వయసు 15 ఏళ్ళ లోపే ఉండాలి. పిల్ల పెద్దవాడైతే ఆమె సమ్మతి అవసరం. మాత పిత్ర అనుమతి, కన్సెంట్ ఆఫ్ పేరెంట్స్, అసలు తల్లిదండ్రుల అనుమతి అవసరం. తల్లి లేదా తండ్రి ఉన్నట్లయితే ఒకరు అనుమతి తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. దీన్ని అడాప్షన్ డేట్ అంటారు. అంటే ఈ ఒక అడాప్షన్లో చాలామందికి తెలియని విషయం ఏంటంటే, రిజిస్ట్రేషను దత్తత చేసుకునేది రిజిస్ట్రేషన్ చేయాలా అనే అనుమానం చాలామంది కలుగుతుంది. అంటే కాంట్రవర్సీస్ వచ్చి ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే ఇది అవసరం. లేదు అనుకుంటే దత్తత తీసుకుంటే సరిపోతుంది. ఆ దత్తతకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దత్తత ఎప్పుడంటే ప్రాబ్లం వస్తుంది, తర్వాత తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే దత్తత తీసుకున్న తర్వాత తల్లి కానీ తండ్రి కానీ అతని పిల్లల మీద ఇష్టం లేదు అని చెప్పినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే రిజిస్ట్రేషన్ చేస్తే దానికి ప్రూఫ్ ఉంటుంది అనమాట. ఎవరు ఏది కాదనడానికి అవకాశం ఉండదు. తస్మాత్ జాగ్రత్త. అంటే దత్తత తీసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటిస్తే మీకే మంచిది. అంటే ఫ్యూచరు వాళ్ళు చిన్నప్పుడు మీకు దత్తత వచ్చేస్తారు, పెద్ద అయిన తర్వాత మార్పులు వస్తే వాళ్ళ లైఫ్లు పాడవుతాయి. కాబట్టి దత్తత తీసుకొని వారు ఆలోచించి మాత్రమే దత్తత తీసుకోండి.